గుడ్ మార్నింగ్ టు అవర్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి సవినీయంగా నమస్కారం సార్. మా కరీంనగర్ జిల్లా లోపట గత 2-3 రోజుల నుంచి మా యొక్క కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మానకొండూరు ఎమ్మెల్యే గారు కావాలని ఒక విషపూరితమైన జ్ఞానముతోటి మా యొక్క నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు మీద లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నాడు సార్. ఆ దుష్ప్రచారాలు మరి కాంగ్రెస్ పరువును ప్రతిష్టను గంగపాలే కాకుండా తిరిగి కోలుకోకుండా చేస్తుంది ఈ యొక్క మానకొండూరు ఎమ్మెల్యే గారి యొక్క దుష్ప్రవర్తన వలన. అంతేకాదు వెలిచాల రాజేందర్ రావు గారి యొక్క సెల్ఫ్ డిగ్నిఫైడ్ అతని యొక్క డిగ్నిటీని కూడా కావాలని కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి తనకు ఒక అధికార బలం ఉన్నదని, తనను ఎవ్వరు కూడా చట్టప్రజలు ఏమీ చేయలేరని, పార్టీ పరంగా కూడా తనను ముట్టుకోలేరని ఒక దురహంకారంతో చెలరేగిపోయి కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తుండు కరీంనగర్ లోపట. అంటే కరీంనగర్ లోపట కాంగ్రెస్కు ఏ ఒక్క వ్యక్తి కూడా మద్దతు ఇచ్చి తిరిగి కరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నాడని ఒక ఆరోపణ ఉన్నది సార్. ఆ ఆరోపణ ఎక్కడ మొదలైందంటే సార్ ఒక్క విషయం చూడండి సార్, ఇక్కడ మేము చూపిస్తున్నాను. కొన్ని ఆటోలకు ఫ్లెక్సీలు పెట్టారు, దాని మీద ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు, దాని మీద మన బహుజన లీడర్ పొన్నం ప్రభాకర్ లీడర్ ఫోటో పెట్టారు, మరియు కింద వెలిచాల రాజేందర్ గారు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల నవరాత్రాల సందర్భంగా గణేష్ మంటపాల లోపల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, దీనికి ఎవరు కూడా ఫీజు కట్టరాదని చెప్పాడు. అక్కడ ఉచిత విద్యుత్తు అని ఒక పోస్టర్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఉచిత విద్య అనేది మన కాంగ్రెస్ పార్టీ యొక్క వెల్ఫేర్ స్కీమ్ కాబట్టి ప్రజలకు తెలియడానికి, ముఖ్యంగా గణేష్ నిమజ్జనం లోపల లక్షలాది మంది విఘ్నేశ్వరుని దర్శనానికి వస్తారు కాబట్టి అక్కడ ఫ్లెక్సీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తుందన్న భావనతోటి ఆయనే ఫ్లెక్సీలు పెట్టాడు. ఫ్లెక్సీలు పెట్టినప్పుడు డిసిసి ప్రెసిడెంట్గా తన యొక్క డిస్టిక్ ప్రెసిడెంట్గా కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో లేదని, ఆయనే ప్రోటోకాల్ పాటించడం లేదని, కొంతమందిని దళిత సంఘ నాయకులను ప్రేరేపించి ఈయనే వెనుక ఉండి డబ్బులు వాళ్ళకి ఇచ్చి కొన్ని కార్యక్రమాలు చేపించాడు సార్. అందులో కూడా ఇది ఒక ఫ్లెక్సీ బయటకు వచ్చింది, చూడండి సార్. ఆ ఫ్లెక్సీ లోపల ఏమని రాశారు? గణేష్ మంటపాల ఉచిత విద్యుత్ ప్రచార పోస్టర్లో ప్రోటోకాల్ ఉల్లంఘన, కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు లేకుండా ఆటోలపై పోస్టర్లు, కరీంనగర్లో చక్కర్లు. సార్ ఇది చిన్న సబ్జెక్ట్ కదా సార్, ఇది వెల్ఫేర్ స్కీమ్ కోసం కాంగ్రెస్ పార్టీని ఇవ్వడానికి కోసం వెలిచాల రాజేందర్ రావు గారు అనుకోకుండా ఫ్లెక్సీలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసి ఆటోలో పెట్టాడు. మరి నువ్వు మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నావు, మానకొండూరు లోపల నీకు నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి, నీ యొక్క మానకొండూరు కాన్స్టిట్యూషన్ లోపల కూడా ఎన్నో ఫ్లెక్సీల లోపల కొంత వేరే యొక్క నీ పై అధికారం లోపల ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నువ్వు ఏమో ప్రోటోకాల్ పాటించక కొంతమంది పోస్టర్లు ఉన్నాయి, మా దగ్గర ఆధారం ఉన్నాయి, మీకు చూపిస్తాం మేము. కానీ నీకు ప్రోటోకాల్ అంటే ఏంటి సార్? ఒక ప్రోటోకాల్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక అఫీషియల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులు అందరి రాజకీయ నాయకులను పిలవాలి. ఒకవేళ ఆ గవర్నమెంట్ కార్యక్రమానికి సంబంధిత నాయకుడిని పిలవకపోతే అది చులకన భావం కింద ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుంది. సార్ ఇది గవర్నమెంట్ కార్యక్రమం ఎందుకైతే సార్, ఇది టోటల్ కరీంనగర్ మొత్తం కూడా ప్రైవేట్ కార్యక్రమం జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు అంటేనే ప్రైవేట్ కార్యక్రమం. అందులో కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువు వచ్చిన వాళ్ళకు చదువు రాని వాళ్ళు కూడా అయినా ప్రోటోకాల్ వాళ్ళ యొక్క సంబంధిత పోస్టర్ల మీద వాళ్ళ డబ్బులు సార్ గవర్నమెంట్ ఇస్తుందా? ఆ పోస్టర్లకు వాళ్ళ డబ్బులు, వాళ్ళ పూల దండలు, విఘ్నేశ్వరుల దగ్గర వాళ్ళ పూల దండలు పెట్టి, వాళ్ళ మంగళహారతులు పెట్టి, వాళ్ళ అగరబత్తులు పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళకు మనం డబ్బులు ఇస్తున్నాం, మా ప్రోటోకాల్ పెట్టండి మా గణేష్ ఉత్సవాల దగ్గర అని చెప్పి ఈ కవ్వంపల్లి సత్యనారాయణకు ఎలాంటి దురాలోచన వస్తుంది సార్?
ఆయన దురాలోచన వచ్చింది. సరే ఆయన గుర్తించలేదు, ఆయన దళిత నాయకుడు అని విలిచెల రాజేంద్రం నిన్ను అగౌరవపరిచింది అని అనుకుందాం. అగౌరవపరచలేదు, కానీ నువ్వు అంటున్నావు కాబట్టి అనుకుందాం. కానీ నువ్వు వెంటనే నువ్వు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేవు కదా, మానకొండూరు ఎమ్మెల్యేవు, మరి డిసిసి ప్రెసిడెంట్ నువ్వు ఎవరికి చెప్పాలి? నీ పై అధికారులకు, ఇన్ఛార్జ్ మినిస్టర్కు చెప్పాలి. రాజేంద్రరావు అనేటైనా మరి ఈ మధ్యలో కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు, కానీ ఫ్లెక్సీల లోపల నా యొక్క ఫోటో కనబడతలేదు. మరి నేను దళితుడు అనే చులకన భావం చేస్తున్నాడేమో సార్, కొంచెం మందలించమనంటే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడే ఫోన్ చేసి, ఏమయ్యా రాజేంద్రరావు, అతన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నావు? ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే అతని ఫోటో కూడా పెట్టి అతన్ని కూడా గౌరవించండి అని చెబుతుండే. అయినా కూడా సార్, రాజేంద్రరావు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు, వాళ్ళ తాత రాజకీయ నాయకుడు, ఇతను కూడా రాజకీయం. ఆయన తెలిసి ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘనిస్తాడు సార్? ఆయన ప్రోటోకాల్ ఉల్లంఘించలేదు. అది మీకు నిదర్శనం ఇప్పుడు చూపిస్తున్నా, చూడండి సార్ పోస్టర్లు. సార్ మొన్న ఈ మధ్యన మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు సార్, కన్వీనర్ వచ్చినప్పుడు అతను కొన్ని ఫ్లెక్సీలు పెట్టాడు, చూడండి సార్. అందులోపట కవంపల్లి సత్యనారాయణ, డిసిసి కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటో కూడా ఉన్నది సార్, కొంచెం అబ్జర్వేషన్ చేయండి. ఇదొక్కటే కాదు, ఇదిగో చూడండి సార్, రాజేంద్రరావు గారు పెట్టిన కొన్ని మచ్చు తునకలు పోస్టర్ లోపల ప్రోటోకాల్ పాటించాడు. డిసిసి సత్యనారాయణ గారి ఫోటో అందులో ఉన్నది. ఇదిగో చూడొచ్చు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను పెంచే దిశలోప కూడా రాజేంద్రరావు కొన్ని పోస్టర్లు పెట్టాడు, అందులో కూడా డిసిసి ప్రెసిడెంట్ గారి ఫోటో ఉన్నది. సర్దార్ బీసీ నాయకుడు సర్దార్ పాపన్న గౌడు విగ్రహానికి వెలిచాలని నివాళులు అర్పించారు కదా, దాంట్లో కూడా అతని యొక్క ఫోటో ఉన్నది. శ్రీమతి కొండా సురేఖ గారికి జన్మదిన సందర్భం కూడా ప్రోటోకాల్ పాటించాడు. మేడారం జాతరకు 150 కోట్లు గవర్నమెంట్ విడుదల చేసిందని చాలా పెద్ద మొత్తాన ఫ్లెక్సీలు కట్టించాడు సార్. అందులో కూడా డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటో ఉన్నది, ప్రోటోకాల్ పాటించాడు. ఓటు చోరీ లోపల తన వంతు బాధ్యత నిర్వర్తించాడు రాజేంద్రరావు గారు. మరి అదేవిధంగా చలో ఢిల్లీ, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అతను కూడా తన శాయశక్తుల కరీంనగర్ జిల్లా లోపల ఎంతోమంది బీసీ నాయకులను ప్రోత్సహిస్తున్నాడు, అందుకు నిదర్శనం. ఇందులో కూడా డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటో ఉన్నది సార్, ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ రాజేంద్రరావు గారు ఎంపీ ఎలక్షన్ల పోటీ చేసినప్పటి నుండి కూడా తను ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్నారు. అతని ప్రోటోకాల్ లోపల ఇతను గౌరవించాడు, అతన్ని గౌరవించాడు. మరి గౌరవించలేని చెప్పాడు సార్. మొన్న 15 రోజుల నుంచి అతనికి ఎవరో ఏం చెప్పారో, తన వెనుక ఉన్న షాడో, ఒక దుష్ట దయ్యం ఏమున్నదో అది మాకు తెలుస్తలేదు, కానీ రాజకీయ నాయకులు ఇట్టి విషయం మీద సమాలోచన చేస్తారు. అసలు ఈ ప్రోటోకాల్ అనేది చిన్న విషయం అయినప్పటికీ దీని మీద ఇంత పెద్ద రాజేంద్రరావు గారికి ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే, మొన్న ఏం జరిగింది సరే, మొన్న 4వ తారీఖు నాడు ఇందిరాగాంధీ చౌక్ దగ్గర కొంతమంది దళిత సంఘాల నాయకులతోటి, ఎంఆర్పిఎస్ నాయకులతోటి వెలిచాల రాజేంద్రరావు గారు దురపోకడలు పోతున్నాడు కాబట్టి ప్రోటోకాలు పాటించనందున అతని దిష్టి బొమ్మను దహనం చేసే కార్యక్రమం చేపట్టారు సార్. 4వ తారీఖు నాడు మరి దిష్టి బొమ్మను దహనం చేశారా చేయలేదా, చేసినట్టుగా మా దగ్గర కొన్ని ఆధారాలు చెబుతున్నారు. కానీ ధర్నా కార్యక్రమం చేపట్టినప్పుడు రాజేంద్రరావుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించారు. దీనికి బాధ్యులు ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీని పరువు ప్రతిష్టను దిగజారిస్తే ఒక డిసిసి ప్రెసిడెంట్గా కవంపల్లి సత్యనారాయణ గారు రేపు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ మేము. ఇది ఇప్పుడు స్టార్టింగ్ లోపటే ఉన్నది సార్. ఇంకా ఇంకొక విషయం,
ఆయన ఏమని డిమాండ్ చేశారు? వెలిచెల్లు రాజేందర్ రావు గారు దళిత నాయకులను అగౌరవపరిచాడు కాబట్టి ఓపెన్గా బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి, ప్రోటోకాల్ పాటించినందున. నో, నాట్ ఎట్ ఆల్, నో క్షమాపణ చెప్పం సార్. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే ఆయన ప్రోటోకాల్ పాటించాడు, నీకు గౌరవం ఇచ్చాడు. అది ప్రైవేట్ కార్యకర్తం. ఎంతోమంది రాజకీయ నాయకులు అభిమానులు ఉంటారు. వెలిచెల్ల రాజేందర్కు అభిమానులు ఉంటారు, చిరంజీవికి అభిమానులు ఉంటారు, బాలయ్యకు అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమానుల్లో కూడా నీ ఫోటో పెట్టమని చెప్తే ఎంతవరకు సమంజసం సార్? ఒక్కసారి మీరు ఆ సమాలోచన చేయండి సార్. ప్రోటోకాల్ అంటే ఏంటిది, గవర్నమెంట్ కార్యక్రమ ప్రోటోకాల్ ఏంటి, ప్రైవేట్ కార్యక్రమ ప్రోటోకాల్ అంటే ఈయన ఏ విధంగా ప్రోటోకాల్ను తన ఫోటోలు పెట్టమని చెప్పేసి తన ఉద్దేశాన్ని ఈ దళిత నాయకుల మీద, ఎంఆర్పిసి నాయకులకు, కాంగ్రెస్ లోపల కొంతమంది అమాయకులకు చెలరే మైండ్ సెట్ని చెడు ప్రభావానికి గురి చేస్తుండు సార్. ఇది సరైన చర్య కాదు. ఇంకోటి, రాజేంద్రరావు గారు దురపోకడా పోతున్నాడు అని అన్నావు. ఎస్, వాళ్ళు క్యాచపరంగా దురలే. ఈయన కాదు, ఎంతోమంది దొర ఉన్నారు. నువ్వు దళిత నాయకుని లోపల ఎస్సీ రిజర్వేషన్ మానకొండ నుంచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచావు సార్. వాట్ రూల్ పొజిషన్ బేస్ యు ఆర్ విన్ యాజ్ ఎమ్మెల్యే సార్? దళిత సంఘాల నాయకులు గెలిచావా, లేక కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఎస్సీ కోట రిజర్వేషన్ ప్రకారంగా నువ్వు నీ యొక్క ఎస్సీ కోట నుంచి రిజర్వేషన్ క్యాండిడేట్గా గెలిచావా సార్? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోపల ఒక సముద్రం, రెడ్డిలు ఉన్నారు, రావులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, మైనార్టీస్ కూడా ఉన్నారు సార్. ఎవరి కోట వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. నీ కోట నీకు ఇచ్చి నేను ఎమ్మెల్యేగా గెలిపించింది కదా. గెలిపించిన తర్వాత మరి ఓసీ కోట లోపల నువ్వు రాజేంద్రరావు గారు దూరపోవడం అవసరం నీకేమొచ్చింది? ఒకవేళ రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ లోపల నీకుండడం నీకు ఇష్టం లేకపోతే, నీకు వేరే ఏదన్నా పార్టీ నీకు ఉంటే, ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చావు కదా, మరి నీకు ఏదైనా పార్టీ ఉంటే అందులోకి వెళ్ళిపోయి నువ్వు గెలువు, జనరల్ కోటలకి వెళ్ళి గెలువు. దొర ఏందయ్యా, నీ యొక్క సహకారం మాకు అవసరం లేదు, నీ కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు అని నువ్వు మళ్ళీ వేరే రీజన్ చేసి వేరే పార్టీ నుంచి మళ్ళీ గెలువు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఉప్పు తింటూ, కాంగ్రెస్ పార్టీ పప్పు తింటూ, కాంగ్రెస్ పార్టీని యొక్క అధికారాన్ని, హోదాని అనుభవిస్తూ నువ్వు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రచారం ఎలా చేపిస్తావు సార్ నువ్వు? అంటే నీ తోడు ఉన్న కార్యకర్తల జోలికి నేను ఇప్పుడే పోతలేను, దాని సంగతి తర్వాత మాట్లాడతా. బీయింగ్ ఏ ఎమ్మెల్యేగా, డిసిసి ప్రెసిడెంట్గా నువ్వు ముందు సమాధానం చెప్పు. ఇంకో విషయం ఏంటి సార్ అంటే, మన కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ లోపల రాజేంద్రరావు గారు చాలా పెద్ద మొత్తాన ప్రచారం చేసుకుని చాలా పెయిన్ఫుల్ ఎఫర్ట్స్ తోటి సెకండ్ లీడ్ తీసుకొచ్చాడు. మరి అది కాంగ్రెస్ పార్టీ వెలిచెల్ల రాజేందర్ యొక్క ఎఫర్ట్స్ కింద తీసుకోవాలి కదా సార్. మరి కవంపల్లి గారు ఎందుకు ఆయనకు ఇండివిజువల్గా దొర అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రజలు ఎన్ని ఓట్లు వేసి గెలిపించారు? అందులో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, అన్ని కార్యకర్తల ఓట్లు ఈయన పడ్డాయి, మైనార్టీ ఓట్లు కూడా పడ్డాయి, ఎస్సీల ఓట్లు కూడా పడ్డాయి. ఈయన ఎస్సీ ఓట్లు ఒక్కటి పెడితేనే సెకండ్ లీడ్కి వచ్చాడా? ఏంటి సార్ ఇది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటుండు సార్? ఆయన ఇంటి పార్టీ అనుకుంటుండా? గుడ్ వే సార్. ఇది చాలా ముందు ప్రమాదాలకు దారితీసే ఉన్నది. ఈ మానకొండ సత్యనారాయణనే అన్ని చదువురాని వ్యక్తులందరూ కూడా ఆయన్నే ఫాలో అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క దుస్థితి ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీని పక్క పెట్టు, అసలు సంఘం యొక్క దుస్థితి ఏంటిది? సంఘం అంటే ఏంటిది? సంఘం శరణం గచ్చామి అన్నాడు బుద్ధుడు. మరి ఏ సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరుస్తున్నావు? నువ్వు విజ్ఞానంతో కూడుకున్న సంఘాన్ని అభిపరుస్తున్నావా, లేకపోతే అజ్ఞానంతో కూడుకున్న సంఘాన్ని నువ్వు నీ చెంతకు ధర చేసుకుంటున్నావా? విజ్ఞానం లేని వినోదం ఎందుకు సార్? వినోదం లేని అజ్ఞానంతో కూడుకున్నటువంటి విజ్ఞానం నీకెందుకు సార్? కవంపల్లి సత్యనారాయణ గారు, నువ్వు చేసేది కూడా అజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానమే. అజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానం అంటే నీ యొక్క విజ్ఞానము సంతోషాన్ని ఇచ్చేది కాదు, వేరేలకు సంతోషపరిచేది కాదు. ఒకళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నావు, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ యొక్క డిగ్నిటీని భంగపరుస్తున్నావు సమాజపరంగా. ఇది చాలా తప్పు. చట్ట ప్రకారంగా, మానవ హక్కుల ప్రకారంగా ఒక వ్యక్తికి ఉన్న హక్కులను భంగపరిచే హక్కు నీకెక్కడి సార్? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నీ తోటి అన్నగారైనటువంటి వెలిచెల్ల రాజేందర్ యొక్క క్యారెక్టర్ను భంగపరుస్తున్నావు నువ్వు. దీని మీద నేను అతి త్వరలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం మేము. ముందుగా నీ సంజయ్స్ కావాలి. అందుకోసమే నేను తుమ్మల నాగేశ్వరరావు గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్ సార్. ఇట్ ఈస్ unnecessary circumstances. However, it is very important issue, sir. Sir, bringing to your in front of that Manakondur MLA as a DCC president, he avoiding Congress party rules and regulations regards the Velichala Rajendra Rao facing he facing a lot of pain.
వై ఫర్ వాట్ ఫర్ సార్? ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్, రాజేందర్ రావు డిగ్నిటీ హోల్లీ డిస్టర్బ్డ్ బై కవంపల్లి సత్యనారాయణ. అంతేకాదు సార్, కాంగ్రెస్ను కూడా పార్టీలను మనం కాపాడుకున్న బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి మీకు ఒక వినతి పత్రం ఏంటంటే, పోలీసు వ్యక్తులతోటి ఎంక్వైరీ చేయించగలరు ఇతని మీద. రాజేందర్ రావు గారు కరెక్టా, లేకపోతే ప్రోటోకాల్ ప్రకారంగా కవంపల్లి సత్యనారాయణ గారు కరెక్టా అన్నది. డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు, ఇది మీరు ఒకసారి రివ్యూ చేసుకోగలరు. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల చాలామంది ఎమ్మెల్సీ టికెట్ కావాలని చెప్పేసి పాత ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులుగా పదవులు ఆశిస్తున్న వారు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసుకున్నారు. అందులో కూడా రాజేందర్ రావు కూడా ఎంపీగా ఓడిపోయిన కూడా ఇది టికెట్ ఇస్తే నేను గెలుస్తానేమోననే ఆశతోటి ఎమ్మెల్సీ టికెట్ కూడా అప్లై చేసుకున్నాడు. ఆయన చేసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని అతను ఏదో సంజాయించి అతనికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చారు. అందులో తన అవకాశాన్ని ఎమ్మెల్సీ నరేందర్ గారు తనకు వచ్చిన అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకున్నాడు. ఆ విషయం మీకే తెలుసు. ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇటు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సార్ మిగతాది ఏమున్నాయి సార్? స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఇది ఎవరికి సంబంధించిన సబ్జెక్టు సార్? ఇది ఎవరికి సంబంధించిన సబ్జెక్టు? కవంపల్లి సత్యనారాయణ అన్నగారు, ఇది మీకు సంబంధించిన విషయం కాదు కదా. మీరు ఏం చేశారు? మీకు అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానుల యొక్క ఓటుతోటి గెలిచారు. అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్నారు. ఏరు దాటిన తర్వాత ఇప్పుడు మీరేమంటున్నారు? బోడమల్లన్న అంటారు. ఈ బోడమల్ల అన్నది మీకు కాంగ్రెస్ పార్టీ కదా సార్. మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీని డెవలప్మెంట్ చేసే బాధ్యత నీకు లేదా? అంటే నీకు అధికారం ఉంటేనేమో ఒక రకమైన ప్రవర్తన, నీకు అధికారం లేకపోతే ఇంకొక దుర్యోధన పాత్ర. ఏంటిదండి ఇది దుష్ట పరిపాలన? అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక ప్రోటోకాల్ విషయంగా చిన్న సబ్జెక్టును నీ పెద్ద అధికారులకు చెప్పుకుంటే వాళ్ళు దీన్ని సంజాయించి చెప్పేసి రాజేందర్ ఎక్స్క్యూజ్ చెప్పేసించే విషయాన్ని, ఇంత పెద్ద చిన్న విషయాన్ని నువ్వు బజార్లోకి ఇడుస్తున్నావు, నడి బజార్లోకి ఇడిచినావు. అదే ఏమన్నా పెద్దవాళ్ళు ఏమన్నా సార్, చెడు విషయాలు ఉంటేనేమో మనం ఇంటి లోపల కూర్చొని మాట్లాడుకోవాలి, మంచి విషయాలు ఉంటేనేమో పార్టీ డెవలప్మెంట్ విషయాలు ఉంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పుకోవాలని చెప్పేసి అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఈ ముచ్చట. మరి ఆ ముచ్చట మీకు ఎందుకు చేస్తున్నా? ఈ చిన్న విషయాన్ని ప్రజల లోపలికి ఎందుకు ఇస్తున్నారు రాజేందర్ రావు గారిని? ఇప్పటికి కూడా అవకాశం ఉన్నది. రాజేందర్ రావు గారి విషయం ఉంటే మీరు పై అధికారులకు ఒక రిప్రజెంటేషన్ చేయండి, వారు పిలిపించుకొని తగిన విచారణ చేస్తారు. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక స్థానిక సంస్థల విషయం లోపల రేవంత్ రెడ్డి గారు, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలిచెల రాజేందర్ రావు గారిని పర్సనల్గా పిలిపించుకొని ఇక్కడి కరీంనగర్ జిల్లా విషయాల గురించి సమాలోచన విషయం చేసిందన్న విషయం మీకు తెలిసి ఉంటుందా? తెలియదని అనకూర్రి. ఎందుకంటే ఈ పేపర్ అన్ని కూడా మీకు గుర్తు చేస్తాయి. నువ్వు తెలియదని అనకు, ఇది గుర్తు చూడండి. స్థానిక సంస్థల కోసం కరీంనగర్ కార్పొరేషన్ లోపల ఏ విధంగా జెండా ఎగరవేయాలని సమాలోచన కొరకు వెలిచెల రాజేందర్ రావు గారు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, తిరిగి ఆర్పోర్ట్స్ నరేందర్ రెడ్డి గారు తిరిగి వారి యొక్క దరఖాస్తు మళ్ళీ పెట్టుకున్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి నరేందర్కి సూడా చైర్మన్గా ఉన్నారు. వారు వచ్చిందే కొత్తలా, కానీ కష్టకాలం ఉన్నందుకు ప్రభుత్వం వారికి సూడా చైర్మన్గా చాలా పెద్ద పోస్ట్ ఇచ్చి గౌరవించేది. అయినా కూడా అతను తిరిగి మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నాడు. నరేందర్ రెడ్డి కూడా మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్నాడు. రాజేందర్ రావు కూడా సేమ్ రాజకీయాన్ని అనుకున్నప్పుడు పదవిని ఆశించడం తప్పు లేదు. అతను కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు. దరఖాస్తు పెట్టుకుంటే నీకేంటి సార్ బాధ కలుగుతున్నది? నువ్వు ఆ మధ్యలో చెప్పావు కదా, నేను డీసీసీగా 5 సంవత్సరాలు చేశాను, నాకు ఇక తిరిగి డీసీసీ మళ్ళీ చేయాలనే అభిప్రాయం లేదని చెప్పావు. ఎస్, 100% నీకు అది లేదు. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఏ ఒక్క కార్పొరేటర్ గెలవలే. అప్పుడున్న సర్కంస్టెన్సెస్ నువ్వు పక్క పండు పెడితే నువ్వు నీ యొక్క ప్రయత్నం లోపల కార్పొరేటర్ ఒక్కటి కూడా గెలవలేదు కదా. అట్లా గెలవకపోవడానికి నీ యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి అధిష్టం ఎప్పుడు అనలే కదా. తిరిగి నీకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, నేను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నెక్స్ట్ బాధ్యతలు డీసీసీ బాధ్యతలు ఎవరికి ఇస్తే బాగుంటుంది సమాలోచన చేస్తున్నప్పుడు నువ్వు మిన్నకుంటే అయిపోతుంది కదా సార్. నువ్వు మౌనంగా కూడా నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా బాధ్యతలు చేసినావు, డీసీసీ బాధ్యతలు చేసేసినావు, మౌనంగా ఉంటే అయిపోతుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ఎంతసేపు రాజేందర్ రావుకు పదవి వస్తే
అతను ఎక్కడ సక్సెస్ అయిపోయి తన సక్సెస్ రేటును పెంచుకొని తిరిగి ఎమ్మెల్యే ఎలక్షన్లకు తయారవుతాడని భావనతోటి ఆ నెపముతోటి నువ్వేం చేస్తున్నావు? చిన్న విషయాన్ని రాజేందర్ రావును స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల సక్సెస్ కాకుండా అతనికి చెడు ప్రవర్తన రావాలని ఒకే ఒక పదాన్ని నువ్వు ముందర పెడుతున్నావు, దురహంకారము అని అంటున్నావు. దురహంకారం ఇప్పుడు కాదయా, మన దళితులకు దొరలతోటే కాదు, 40 ఏళ్ల కిందట ఎంతో మందితోటి అవమానపడ్డాం మనం. అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. మరి ఆ సమాజాన్ని నువ్వు ఆలోచన చేసుకోవా? ఏ చట్ట ప్రకారంగా ఉంటే నీకు ఈరోజు ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఏ చట్ట ప్రకారంగా ఉంటే నాకు ఈ మధ్యలో ఉద్యోగం వచ్చింది? మరి అదే చట్ట ప్రకారంగా దళిత సంఘాలు ఉండకూడదా? అదే చట్ట ప్రకారం ఎంఆర్పిఎస్ నాయకులు ఉండకూడదా? వారికి ఎందుకు టెర్రరిజంని ప్రేరేపిస్తున్నావు? డూ యూ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్రోటోకాల్ అండ్ టెర్రరిజం? ప్రోటోకాల్ ఇస్ ద సింపుల్ డెఫినేషన్ సార్. ప్రోటోకాల్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ ద ఫిక్స్డ్ రూల్స్ ఇన్ ఫార్మల్ బిహేవియర్ యూజ్డ్ అఫీషియల్ మీటింగ్స్ అన్నారు. అఫీషియల్ మీటింగ్ లోపల ప్రోటోకాల్ ఈజ్ నెసెసరీ అని దాని అర్థం. మరి టెర్రరిజం అంటే అర్థం ఏంటి? ద కిల్లింగ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఫర్ పొలిటికల్ పర్పస్. నీ యొక్క పొలిటికల్ పర్పస్కు నీకు డిసిసి వస్తలేదని, నీకు ఇంకా ఏదో కావాలని, నీకు మంత్రి పదవి కూడా రాలేదని అక్కసుతోటి నువ్వు రాజేందర్ రావును టెర్రరిజం వ్యక్తులతో సంబంధం ఉన్నటువంటి టెర్రరిజం యొక్క ప్రేరేపణ చేస్తున్నావు. ఏంటండి? సామాన్య వ్యక్తులు ఇన్ జెంటల్ మ్యాన్ అవర్ జెంటల్ సొసైటీ జెంటల్ మ్యాన్గా ఉండాలి కార్యకర్తలంతా. నేను చెప్పడం లేదు కదా సార్ ఈ విషయాన్ని, ఇతను చెప్పాడు, ఈ మహానుభావుడు చెప్పాడు. ఎవరు చెప్పారు సార్? జనరల్ సెక్రటరీ పేరుమల్ల విశ్వనాథన్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా మొన్న 6 నెలల కిందట వచ్చి మన పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక సమీక్ష పెట్టారు. ఆ సమీక్ష లోపల చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటే ఆ గొడవలను ప్రత్యేకంగా చూసి ఆయన సుమారుగా హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 40 నిమిషాలు డిసిప్లిన్ గురించి చెప్పాడు సార్. ఆ పక్కపంట నువ్వు ఉన్నావు కదా, ఆయన పూర్వం ఏసీజీ పేరుమల్ల విశ్వనాథన్ గారు ఉన్నప్పుడు నువ్వున్నావు, మా వెలిచెల రాజేంద్రరావు గారు కూడా ఉన్నారు. ఆ పక్కపంట పేరుమల్ల విశ్వనాథన్ గారు ఉన్నారు. మరి ఆయన వాట్ ఈస్ ద డిసిప్లిన్ అన్న ముచ్చని చెప్పిండు కదా. ఒక వ్యక్తి చదువు అనే వ్యక్తి డిసిప్లిన్ ఇవ్వకపోతే ఇంకా చాలా ప్రమాదం, చదువు లేని వ్యక్తి డిసిప్లిన్ పాటించకపోతే కొంతనే ప్రమాదం అని చెప్పేసి అన్నారు. మరి నువ్వు చదువుకున్న వ్యక్తివి, నీ ద్వారా సంఘం చెడిపోతున్నదా? నీ ద్వారా సంఘం చెడిపోయి కాంగ్రెస్ పార్టీని చెడగొడుతున్నావా? నువ్వు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వు ఎట్లా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తావు? ఇండిసిప్లిన్ బిహేవ్ చేస్తే నీ మీద చర్య తీసుకునేది రాజేందర్ రావు కాదు కదా, నీ మీద చర్య తీసుకునేది రేవంత్ రెడ్డి గారు. వారి దృష్టికి ఇప్పుడు మేము రేపో మాపో పోయి దరఖాస్తు ఇస్తాం, నువ్వు కూడా ఇచ్చేసే నీ యొక్క ప్రోటోకాల్ ఉల్లంఘన ఉన్నదని చెప్పేసి. ఇదొక సబ్జెక్టు. అయితే స్థానిక సంస్థల విషయం లోపల రేవంత్ రెడ్డి గారు రాజేందర్ రావు గారికి ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కూడా నీవే బాధ్యత తీసుకోమని చెప్పాడు. డిసిసి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్ కూడా నీకే బాధ్యతలు అప్పగిస్తామని చెప్పప్పటికేనే కదా రాజేందర్ రావు గారు మన ముఖ్యమంత్రి చెప్పాడు, రాజేందర్ రావు గారు బాధ్యత ఇస్తున్నాడు. దానికి నిదర్శనం ఇది చూడండి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కరీంనగర్ జిల్లా లోపల 20 సంవత్సరాల నుంచి నాయకత్వ లోపము ఉన్నదని అతను గ్రహించిండు. తుమ్మల నాగేశ్వరరావు అంటే చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అతను మామూలు వ్యక్తి కాదు, అతను ఒక మహానుభావుడు. తుమ్మల నాగేశ్వరరావు అతను ఒక మహా ఋషి. అతని యొక్క స్పాట్ రియాక్షన్ చూడండి. వెంటనే ఒకటి తాజ్ హోటల్ లోపల మీటింగ్ పెట్టాడు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉన్న ఎమ్మెల్యేలతోటి మరియు మంత్రులతోటి మీటింగ్ పెట్టాడు. ఇందులో పొన్నం వర్గం వారు ఉన్నారు, అడ్డూరి లక్ష్మణ్ గారి వర్గం ఉన్నారు, నువ్వు ఉన్నావు, రాజేందర్ రావు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. అన్ని వర్గాల వారిని కూర్చుండబెట్టి తుమ్మల నాగేశ్వరరావు సమాలోచన చేసి ఇదిగో రాజేందర్ రావు గారికి బాధ్యత అన్నది ఇగో ఇది నిదర్శనం చూసుకో. ఇక నీకు తెలుస్తలేదు కదా, నువ్వు మీటింగ్ పోయి వచ్చినావు, మీటింగ్ లోపల తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన విషయాలు కూడా నువ్వు విన్నావు, అక్కడ ఛాయ్ కాఫీ తాగినావు, మళ్ళీ అక్కడి విషయాలు అక్కడనే మర్చిపోయి ఇక్కడికి వచ్చి నువ్వు ఈ వెలిచెల రాజేందర్ రావు అని అంటున్నావు. నువ్వు ఇక వెలిచెల రాజేందర్ రావు అంటే చూడండి, వెలిచెల రాజేందర్ రావు అంటే 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరత ఉన్నందున 66 డివిజన్ లోపల తగిన కార్యకర్తలు లేనందున కార్పొరేట్కు చేసే క్యాండిడేట్ల సెలక్షన్ కొరకు ఎలక్షన్ కొరకు విరామం ఎరుగక
తాను అహర్నిశలు ప్రతి వాడ లోపల, ఎస్సీ వాడ లోపల, ఎస్టీ వాడ లోపల, బీసీ వాడ లోపల ఇంటింటికి పోతుండు. ఇంటింటికి పోయి పాదసేవ చేసి ఇంటింటికి పోయి టీలు తాగి టిఫిన్ తాగి ఆడ కూర్చొని మంచి చెడుని చూసుకొని ఒక్కొక్క వాడుకు తగిన ఆ కుల పెద్దలతో కూర్చొని 2-3 పేర్లు తీసుకొచ్చుకుంటుండు. తీసుకొచ్చుకుని సుమారుగా 40 వార్డులకు క్యాండిడేట్ని సెలక్షన్ చేశాడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి. ఇలాంటి తరుణం లోపల నువ్వు ఇవన్నీ తెలుసుకొని గణేష్ నవరాత్రోత్సవాల నీకు ప్రోటోకాల్ రాలేదని చెప్పేసి ఇటు వెలిచెల రాజేంద్రరావు పరువును భంగపరుస్తున్నావు, అటు కాంగ్రెస్ పార్టీని నువ్వు తీస్తున్నావు. ఏంటి సార్ ఇది మన కవంపల్లి సత్యనారాయణ గారు, ఇది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడైనా నువ్వు కన్ను తిరుగు, మంచి ఆలోచన చెయ్యి. మాకు తెలిసిన విషయం ఏంటంటే మీటింగ్ సక్సెస్ అయిందా కాలేదా, రాజేంద్రరావు గారి దిష్టి బొమ్మ తగలబెట్టలేదా, రాజేంద్రరావు గారిని ఎవరు ఎన్ని విధాలుగా తిట్టారో, ఎవరెవరు తిట్టారని తిరిగి నువ్వు ఒక సమీక్ష చేశావట. ఆ సమీక్ష లోపల దళిత నాయకులు ఏమని తిట్టారు, లేడీస్ వారు ఎవరిని ఏమేమి తిట్టారు అని అన్నీ కూడా నువ్వు ఒక డ్రాఫ్ట్ రాసుకుని పెట్టుకున్నావట. మరి దిష్టి బొమ్మను తగలబెట్టి కూడా నువ్వు చేస్తున్నావు అంటే మరి నువ్వు చేస్తున్న యాక్షన్స్ ఒక జెంటిల్మెన్ ఎందుకు చేస్తలేడు కాబట్టి ఆ జెంటిల్మెన్ చట్టానికి పాటుపడ్డాడు. ఆ జెంటిల్మెన్ కాంగ్రెస్ నియమ నిబంధనలకి పాటుపడ్డాడు కాబట్టి నీ యొక్క యాటిట్యూడ్స్ చేస్తలేడు. అవసరం అనుకుంటే చేయాలనుకుంటే నువ్వు అలాగనే చేరిపోతే తప్పదిగా. నువ్వు ఇంకొక విషయం కూడా నువ్వు చేసి చప్పట్లు కొట్టి వాళ్ళకు అభయం ఇచ్చావట. అంతే అభయం కాదు, ఇంకా కూడా ఏం చేసావట, దప్పులతోటి కూడా నిరసన చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కూడా సూచించావట. ఇది నిజేనా? అంటే నీ యొక్క ఆఫీస్ నుంచి వెలువడ్డ విషయం ఇది. 4 తారీఖు నాడు నువ్వు ఏదైతే ధర్నా చేశావో ఆ ధర్నా చేసిన ప్రదేశం లోపల కరీంనగర్ లోపల కొంతమంది మాత్రమే, ఒక 10-20 మంది మాత్రమే వచ్చి రాజేంద్రరావు గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి కాబోయే కార్పొరేటర్లు ఒక 4 ఉన్నట్టున్నారు, కాంగ్రెస్ రెడ్డి 2-3 దళిత నాడు కలిసి రాజేంద్రరావుకు పాలాభిషేకం చేశారట. రాజేంద్రరావుకు పాలాభిషేకం చేసిన విషయాన్ని నువ్వు 4-5 గంటలకు తెలుసుకొని పాలాభిషేకం చేసేటప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు అడ్డుకోలేదని చెప్పేసి నువ్వు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసావట కదా. ఏంటి సార్ ఇది? నువ్వు ధర్నా చేసి దిష్టి బొమ్మ చేస్తేనేమో పోలీసులు అడ్డుకోవద్దు, ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి రాజేంద్రరావు గారికి పాలాభిషేకం చేస్తే పోలీసులు అడ్డుకోవాలని చెప్పేసి నువ్వు చెప్తావు. నీ కార్యకర్తలకు కూడా రెచ్చగొట్టినావట. ఇది మంచి పద్ధతి కాదు కవంపల్లి సత్యనారాయణ గారు. ఎందుకంటే రాజేంద్రరావు గారు వారి తండ్రి ప్రకారంగా ఆయన క్యారెక్టర్ ప్రకారంగా చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు కాబట్టి ఆయన అన్ని గమనిస్తూ ఉన్నాడు, చట్టపరంగా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు మళ్ళా కూడా కొంతమందిని పెట్టుకుని డప్పులతోటి ఇంటింటివి ముట్టడిస్తాం అని ఏం చెప్తున్నావు సార్? ఈ డప్పులతోటి నా రాజకీయ నేలు ముట్టించుకున్న ముచ్చట ఎక్కడ సరే 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట ఉండేది. అప్పుడు శ్రీశ్రీ నీలాంటి వ్యక్తులను పట్టుకొని, ముఖ్యంగా ఈ తెలిసిన వ్యక్తులు రాజకీయ నాయకులు అయిపోయి దళిత సమాజాన్ని ఎట్లా మోసం చేస్తారు, దళిత సోదరులను వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, వాళ్ళకు సరి అయిన వృత్తిని ఇవ్వకుండా తన అవసరాలకు నింపుకొని మోసం చేస్తుండని చెప్పేసి ఒక శ్రీశ్రీ అన్నాడు. ఈ దళిత భాషను పట్టుకొని కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు అన్నాడు. ఆ టైటిల్ నువ్వు ఈ నీతోటి ఉన్న దళిత సోదరులకు అందరికీ నువ్వు కరెక్ట్ అని చెప్పి నిరూపిస్తున్నావు. వాళ్ళకు జ్ఞానాన్ని చెప్పు సార్. ఎందుకు అంటున్నా అంటే అంబేద్కర్ సంఘం అని పేరుంది. అంబేద్కర్ ఒక చట్టపరమైన ఒక లా బుక్ను వాళ్ళందరికీ ఇస్తున్నాడు. ఈ మధ్యలో రాజకీయ నాయకులు అందరూ కూడా లా బుక్ను చదువుకొని ప్రవర్తించండి అని చెప్తున్నాడు. మరి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సంఘాలు వాళ్ళ సంఘ నాయకులు ఎలా అవుతారు? అంబేద్కర్ సంఘానికి వారసులమని ఏ విధంగా చెప్పుకుంటారు? వాళ్ళకు నువ్వు మన ప్రతినిధి అని నువ్వేలా చెప్పగలుగుతావు? నువ్వు ఎస్సీ రిజర్వేషన్ కోట నుంచి గెలిచిన వ్యక్తివే కదా, నువ్వు కూడా ఎస్సీ వీళ్ళందరికీ చెప్పుకోదగ్గ నాయకునివి కదా. వాళ్ళకు జ్ఞానం బోధించమంటే టెర్రరిజాన్ని బోధిస్తున్నావేంటి సార్? టెర్రరిజం ఈజ్ ఎ వెరీ డేంజరస్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ బాంబు. అంటే చాలా పెద్ద ప్రమాదంలోకి వాళ్ళను నెట్టేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా కవంపల్లి సత్యనారాయణ గారు మీరు బాగా ఆలోచన చేయండి. మా యొక్క బిలౌడ్ వెలిచెల రాజేంద్రరావు గారు ఎప్పుడు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. వాళ్ళు దళిత బంధువు, దళిత ఆత్మ బంధువులు అని పేరు తెచ్చుకున్న వ్యక్తులు. అన్ని కులాలను బహుజనులు ఆనాడు 30 ఏళ్ల కిందటనే అంటరానితనాన్ని తీసేసి జగపతిరావు గారు సోషలిస్టు భావాలతోటి కరీంనగర్లో చూడు, తెలుసుకో, నువ్వు హిస్టరీ తెలుసుకో. అప్పుడు కొంతమంది దళిత నాయకులను చేశారు, రాజకీయ నాయకులను చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలే. జగపతిరావు గారు ఇండిపెండెంట్గా ఉండి కూడా తన యొక్క
ఏమంటారు సోషలిస్ట్ భావాలతోటి కాంగ్రెస్ పార్టీ యొక్క అన్న తీసుకొని కొంతమంది నాయకులను తయారు చేశాడు. వాళ్ళ పేర్లు ఉన్నాయి నీ దగ్గర, ఆ పేర్లు నేను రేపు మాపో నేను పంపిస్తా, నువ్వు అట్లా తయారు చేయి, చట్ట ప్రకారంగా ఉంచు. చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నావు నువ్వు? డిసిసి ప్రెసిడెంట్ కవం ప్రసాద్, ఇది చూడండి, మీకు ఇది చూడండి. మన కాంగ్రెస్ పార్టీ విప్ ఆది శ్రీనివాస్ గారు బాగా సీనియర్ నాయకుడు, వీళ్ళు చాలా సీనియర్ నాయకుడు. ఆయన వచ్చి రాజేంద్రరావు గారికి కంగ్రాచులేషన్ చెప్పారు. డిసిసి ప్రెసిడెంట్ను కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ మీకు ఇవ్వబోతుంది, ఇస్తారేమో మని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా తనకు తెలిసిందన్నట్టుగా కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాడు. ఆ సందర్భం లోపల రాజేంద్రరావు గారు బీసీ నాయకుని సన్మానం చేశారు. చూడండి, మీకు కూడా ఎన్నోసార్లు సన్మానం చేశాడు కదా ఎంపీ ఎలక్షన్లప్పుడు. మీకు సన్మానం చేసిన విషయం నీకు గుర్తులేదా? మరి ఆయన దొరపోగొట్టు ఎక్కడ పోతుండు సార్? ఇది చూడు, నీ యొక్క సన్మానం గుర్తు తీసుకొచ్చుకో. ఎంతమందిని సన్మానం చేస్తుండు. మొన్న ఈ మధ్యలో చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా తన నివాసానికి వస్తే చాలా ఘనంగా సన్మానం చేసి చాయ్ కాఫీ దాపిచ్చి మంచిగా ఫోటోలు దిగి వెళ్ళిపోయారు. నువ్వు కూడా అదే వ్యక్తి కదా. నువ్వు ఏమని చెప్పావు? నేను మానకొండ కానిస్టేబుల్ బిజీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేషన్ ఎలక్షన్ల గురించి ఎక్కువ తెలియదని చెప్పేసి నువ్వు అంటించుకోవడం లేదు, అసలు ముట్టించుకోవడం ఎట్లా నాకు డిసిసి వద్దని చెప్పేసి అట్లా చెబుతున్నావు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తను రాజేంద్ర పరువును దించే ప్రయత్నం కూడా తీస్తున్నావు. ఇది ఇప్పటికైనా కానీ ఇట్ ఈజ్ రిక్వెస్ట్ టు డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు, ప్లీజ్ మీ సంఘానికి వ్యతిరేకమైనట్టు సంఘ విద్రోహ చర్యల్లో మీరు పాల్పడకండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు రాజేంద్రరావు కనుక ప్రోటోకాల్ విషయంలో పట ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మీరు పై అధికారులకు మీరు రాతపూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము కూడా రేపో మాపో పోయి నువ్వు చేసిన ఆగడాల మీద మేము కూడా రేపో మాపో రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అప్పుడు సమాలోచన చేసిన తర్వాత నువ్వు దప్పుల కార్యక్రమం చేపడతానంటావో ఏం చేస్తావో ఆ దప్పుల కార్యక్రమాన్ని కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకో. ఎందుకంటే అది నీ చెడుకే అది నిదర్శనం. ఇక అంతకంటే చెప్ప ఐఎమ్ ఫైనల్లీ రిక్వెస్టింగ్ టు ది అవర్ కరీంనగర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, సార్ వెలిచెల రాజేంద్రరావు గారు కవంపల్లి సత్యనారాయణ గారు ఆరోపించినట్టుగా మా యొక్క నాయకుడు వెలిచెల రాజేంద్రరావు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన అతనికి వ్యతిరేకంగా చేయలేదు అని మా యొక్క రిక్వెస్ట్. అదేవిధంగా చేయని నేరానికి ఒక చట్ట పరిధి లోపట ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నటువంటి మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మరియు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు తను అధికార దుర్వినియోగానికి పాల్పడి కొంతమంది సంఘ విద్రోహ శక్తులతోటి రాజేంద్రరావు గారి దిష్టి బొమ్మను తగలబెట్టారని తెలిసినది. అంతేకాదు మహాధర్నా పేరుతోటి కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడించాడు. మరియు వెలిచెల రావును కూడా చాలా ఫిల్తీ లాంగ్వేజ్ తోటి ఒక సామాన్య కార్యకర్తలతోటి లేనిపోని తిట్టను కూడా తిట్టిపించి ఆయన పైశాచిక ఆనందాన్ని పొందాడని ఒక ఆరోపణ ఉన్నది. సరే, దీని మీద సమగ్ర విచారణ జరిపించి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి సమగ్ర విచారణ జరిపించి ధర్నా కార్యక్రమం లోపల జరిగిన డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ లీడర్ మాట్లాడిన విధానం ఏంటి, మరియు అంబేద్కర్ సంఘంలో పాల్గొంటే వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఆర్పిఎస్ లీడర్లు కూడా పాల్పడ్డారా, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారా, పాల్గొంటే వారి యొక్క డీటెయిల్స్ ఏంటి, మరి వారికి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నవా లేవా, లేక ఇదే అంబేద్కర్ సంఘం వాళ్ళు ఇదే ఎంఆర్పిఎస్సి వాళ్ళు అటు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ, ఇటు కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, అటు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ మధ్యన డబ్బుల కొరకు సత్యనారాయణ గారి దగ్గర చలవ చేరిన వ్యక్తుల, అసలు వీరు ఇక్కడ ఏ ప్రాంతం వారు? దయచేసి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రిక్వెస్ట్ సార్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తగిన రిపోర్టు తగిన ఎంక్వైరీ చేయించి మీరు రిపోర్ట్ తెప్పించుకోగలరని మా యొక్క మనవి. అదేవిధంగా సార్ మేము కూడా దయచేసి పోలీస్ రేపు వితిన్ ద 4 days లోపల మేము ఇక్కడ కరీంనగర్ జిల్లా యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవబోతున్నాం సార్. వారిని కూడా మేము సవినయంగా ఒక దరఖాస్తు రాసి మొన్న జరిగిన రాజేంద్రరావు గారి దిష్టి బొమ్మను దహనం చేయడానికి
పాల్పడిన వ్యక్తి యొక్క డాటా పేర్లు మరియు మహాధరం లోపల రాజేందర్ యొక్క డిగ్నిటీని అగౌరవపరిచి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను, రాజ్యాంగ పరంగా సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తుల యొక్క డీటెయిల్స్ ఇవ్వమని కూడా మేము పోబోతున్నాం సార్. అందుకు మీ ముందుకు ఒక చిన్న ఇటు విషయాన్ని తెలియపరుస్తున్నాం సార్. కాబట్టి దయచేసి ఇటు విషయం లోపల తగిన విచారణ చేపించి మాకు న్యాయం చేయగలరని వెలిచెల రాజేంద్రరావు గారి తరఫున ప్రార్థిస్తున్నాం సార్. నా పేరు సార్ గండి రాజేశ్వర్. నేను రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్ in our Karimnagar community. I am belongs to AC community, sir.